నమస్కారం. V7 వీక్షకులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలతో ఈనాటి వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన వివిధ రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేటకు విరామం ప్రకటించిన అధికారులు. జాడళ్ల సందడితో కలకలలాడిన సముద్ర తీరం ఒక్కసారిగా బోసిపోయింది. రంజాన్ పండుగ రోజున ప్రార్థనా మైదానంలో ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన పలు రాజకీయ పార్టీ నాయకులు. బుధవారంతో ముగిసిన ఉపవాసాలు. డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిక. జిల్లాలో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చిన చంద్రబాబు. తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారిని పట్టుకున్న పోలీసులు. గతంలో గుంటూరు, విజయవాడలో ఇదే తరహాలో మోసాలకు పాల్పడినట్లు గుర్తింపు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు గురువారం ఉదయం 8 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై దేదీప్యమానంగా ప్రకాశించారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు గురువారం ఉదయం 8 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై దేదీప్యమానంగా ప్రకాశించారు. ఆలయ 4 మాడ వీధిలో వాహన సేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఔషధాలు మొదలైనవన్నీ సూర్య తేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అనంతరం ఉదయం 10:30 నుండి 11:30 వరకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలకు శ్రవణ తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. వాహన సేవలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ సోమశేఖర్, కంకణ భట్టార్, సీతారామాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేసవి కాలంలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతుంటే ఈ కాలం యొక్క ఉగాది నుంచి జరిగేటువంటి ఈ భూభ్రమణంలో సూర్యుని యొక్క తాపాన్ని నుంచి మనుషుల్ని రక్షించేందుకు దానం చేయవలసినవి మజ్జిగ, మంచినీళ్ళు, మామిడి పండు, విసనకర్ర, చెప్పులు లాంటివి దానం చేస్తే మహాపుణ్యం ఉంటుందనేటువంటి విషయంలో చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం ద్వారా గత 40 సంవత్సరాలుగా రాముల వారి కోదండరాముని బ్రహ్మోత్సవాలను సూర్యప్రభ వాహనం రోజు జయంగారులకు కలకండ ప్రసాదాన్ని ఇస్తూ వారికి స్వామివారి సేవకులందరికీ కూడా గింజామరలు మా యొక్క సమస్త సౌకర్యార్థం వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాముడు వాళ్ళందరినీ కూడా జగద్రక్షకుడైన కోదండరాముడు ఈ వేసవ తాపం నుంచి ప్రజల్ని రక్షించాలని కోరుకుంటూ అందరికీ శుభాలు కలగాలని కోరుకుంటాం. అభివృద్ధికి ఓటు వేయాలని ప్రజలను తెలుగుదేశం, బీజేపీ బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కోరారు. గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తిరుపతి అభివృద్ధి గాడి తప్పిందని ఆయన చెప్పారు. తిరుపతి నగరంలోని స్థానిక ఎస్జీఎస్ కాలేజ్ గ్రౌండ్, బాబు జగజ్జీవన్ రామ్ పార్కులలో వాకర్స్ తో కలిసి ఆరణి శ్రీనివాసులు నడిచారు. వాకర్స్ తో ముచ్చటిస్తూ తనను గెలిపించాలని కోరారు. పొత్తుల్లో భాగంగా తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించారని, కాబట్టి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 5 ఏళ్ల పాలనలో తిరుపతికి ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులు స్థానిక ఎమ్మెల్యే తీసుకురాలేదని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఖాయమని ఆరణి శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను బలపరిచి తనను గెలిపిస్తే తిరుపతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం గీతాంజలి 2 సినీ బృందం దర్శించుకుంది. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం బుధవారం సాయంత్రం గీతాంజలి 2 సినీ బృందం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో వీరు తిరుమలేశ్వరుని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. వీరిలో సినిమా స్క్రిప్ట్ రైటర్ కోన వెంకట్,
డైరెక్టర్ శివ దొర్లపాటి, సినీ నటి అంజలి, సినీ నటుడు శ్రీనివాసరెడ్డి, సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు ఉన్నారు. తమ సినిమా విజయవంతం కావాలని శ్రీవారిని వేడుకున్నట్లు తెలియజేశారు. ఈరోజు గీతాంజలి మళ్ళీ వచ్చింది, మూవీ రిలీజ్ అయింది. చాలా మంచి టాక్ వస్తుంది అండ్ బాగుంది అని అందరూ అంటున్నారు, హిట్ అని అంటున్నారు. చాలా 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 సంతోషంగా ఉంది. అందుకే ఈరోజు తిరుపతిలో దర్శనం చేసుకొని బ్లెస్సింగ్స్ సీక్ చేద్దామని వచ్చాం అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ చూడని వాళ్ళందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది అండ్ గేమ్ చేంజర్ వస్తుంది అండ్ నివీన్ పాలితో ఒక మూవీ వస్తుంది, అది ఇన్ ఆగస్ట్. రోదనామ సంవత్సరం మాది మొదటగా సినిమా రిలీజ్ అయిన సినిమా గీతాంజలి మళ్ళీ వచ్చింది. పాజిటివ్ టాక్స్ బయట నుంచి అందరూ చాలా మంచి టాక్ చెప్తున్నారు, చాలా సంతోషం. మా వెంకన్న స్వామికి మా సినిమా రిలీజ్ అవుతుంది, కరుణించండి అని చెప్పడానికి వచ్చాం. బయటకు వచ్చేలోపు మంచి వార్తలు అందించారు స్వామి. దర్శకుడు శివ మొదటి సినిమా దీనికి దర్శకత్వం చేస్తున్నారు, కోన గారు ఆధ్వర్యంలో. చాలా సంతోషంగా ఉంది. నమో వెంకటేశ్వర. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో మంచి టాక్ వచ్చింది, ఇవాళ రిలీజ్ అయింది సినిమా. సో అబ్రాడ్ నుంచి చాలా మంచి టాక్ వచ్చింది వెంకటేశ్వర స్వామి దయ వల్ల. సో ఇవాళ ఇక్కడ మన దగ్గర రిలీజ్. సో అందరూ దయచేసి వెళ్ళి చూడండి థియేటర్కి వెళ్ళి. మా గీతాంజలి మళ్ళీ వచ్చింది. గీతాంజలి 1 ఎంత పెద్ద హిట్ అందరూ తెలుసు. దాని రిలీజ్ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం. విజయం, అద్భుతమైన విజయాన్ని అందించాలని ఆయన కోరుకున్నాం. ఎందుకంటే విజయం అన్నది ఒక మా అందరికి శక్తిని ఇస్తుంది. ఆ శక్తి 10 మందికి సాయం చేయడానికి, ఇంకా 10 మంది కొత్త డైరెక్టర్స్ని, శివ లాంటి వాళ్ళని, కొత్త వారి పరిశ్రమకి విజయం చాలా అవసరం. దానికోసం స్వామివారిని వేడుకున్నాం. మీ అందరూ తప్పకుండా మీ ఆశీర్వాదం కూడా కావాలని కోరుకుంటున్నాం. నగరంలోని ముస్లిం సోదరులకు వైఎస్ఆర్సీపీ నాయకులు, టీడీపీ, జనసేన నాయకులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ పండుగను గురువారం తిరుపతిలో ముస్లిం సోదరులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు చేపట్టిన ఉపవాస దీక్షలో నిన్నటితో విడనాడారు. నిన్న ఆకాశ తీరంలో నెలవంక అగుపించడంతో ముస్లిం ప్రవక్తలు, మత పెద్దలు రంజాన్ పర్వదినాన్ని ప్రకటించారు. నేడు ప్రార్థనా మైదానాలను రంజాన్ ప్రార్థనలు ముస్లిం సోదరులు నిర్వహించుకున్నారు. ప్రార్థన అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ ప్రార్థనలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మరియు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన అభినయరెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు రంజాన్ పండుగను జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన అభినయ్ రెడ్డి గారు ఈద్గా మైదానానికి విచ్చేసి ముస్లింలతో పాటు నమాజు చదివి ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ చెప్పడం జరిగింది. రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈ ఈద్గా మైదానం వద్ద నమాజ్ చేసుకొనుటకు ఏర్పాట్లు చేసేవారు. కోడ్ ఉన్నందువలన మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈ సౌకర్యాలు చేయడానికి ముందుకు రాలేదు. ఆ విషయాన్ని భూమన కుటుంబం దృష్టికి తీసుకువెళ్ళగా ఇక్కడ చేసిన ప్రతి సౌకర్యాన్ని, ప్రతి రూపాయిని ఆయన సొంత ఖర్చులతో ముస్లింల కోసం ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ముస్లింలు సజావుగా నమాజు చేసుకునే విధంగా ఆయన సౌకర్యాలు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ తెలియజేసుకుంటూ, ఈ రాజకీయాలు కాదు, జరిగిన వాస్తవాన్ని మీకు వివరించాలి కాబట్టి చెబుతా ఉన్నాము. కోడ్ ఉన్నందువల్ల కనీసం మున్సిపల్ నుండి వాటర్ ట్యాంకర్ కూడా రాలేదు. ప్రతి పైసా భూమన కుటుంబం వెచ్చించి ఈ సౌకర్యాలు ఏర్పాటు చేసిన వారికి ముస్లిం సోదరులందరి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. రంజాన్ ఈదుల్ ఫితర్ సందర్భంగా మా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసినటువంటి తిరుపతి శాసనసభ అభ్యర్థి భూమన అభినయ్ గారికి, ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి ముస్లిం సోదరుల పక్షాన నిలబడి వారి కోసం ప్రత్యేక ప్రార్థనల్లో ఇంత పెద్ద ఏర్పాట్లు చేసినటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముస్లిం సోదరుల తరపున తెలియజేస్తున్నాం. గత 30-40 సంవత్సరాలుగా ఈద్గా మైదానం వచ్చి మున్సిపాలిటీ సిబ్బంది వారిచే జరుగుతూ ఉండేది. ఈసారి ఎలక్షన్ కోడ్ వలన అది నిలిపివేయిందన వల్ల మేము అందరం కమిటీ అంతా పోయేసి మన ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్నాం. ఈ మారుగుండా అది టైం అయితే లేదు, 2-3 రోజులే ఉండదంటే ఆయన స్పందించి ముస్లింలకి ఎప్పుడు కానీ వైసీపీ పార్టీ అనేది అండగా ఉంటుంది, మేము కూడా అండగా ఉంటాం, తిరుపతిలో కుల మతాల అతీతంగా మేము ఉన్నాం, మీకేం బాధపడొద్దని చెప్పి ఈ విధంగా ఇంత పెద్దగా ఏర్పాట్లు చేసి నీళ్లు కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, కూలర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి వారు కుటుంబము
దగ్గరుండి ఇవన్నీ పరీక్షించి చేసిన దానివల్ల మా ముస్లిం మైనార్టీల తరపున వారికి, వారి కుటుంబానికి, జగన్ గారికి, మిగతా పార్టీకి సంబంధించిన అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే పోలీసు వారికి, మాకు సహకరించిన సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తిరుపతి నగరంలో యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి సోదరుడు సోదరిమణికి నా హృదయపూర్వక ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. ఈ మహానగరం తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ఈరోజు చాలా మంచి వాతావరణంలో ఎండ ఈ విధంగా తీవ్రంగా ఉన్నా కూడా పందిరి, పచ్చగా కార్పెట్స్, నీళ్లు తాగడానికి మజ్జిగ, ఫ్యాన్, కూలర్స్ వసతితో కల్పించి ఈరోజు పవిత్రమైన రంజాన్ మాసం పూర్తయిన శుభ సందర్భంలో ఈదుల్ ఫితర్ నమాజ్ చేసుకునే సమయాన్ని అన్ని సహకరించి చేకూరించిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. రంజాన్ ఈద్ ముబారక్ సబ్కో, ఈద్ ముబారక్. తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి పోలీసులకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సెక్రటేరియట్లోని జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖను నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావు సమర్పించారు. నరసింహారావు వైఖరిపై అనుమానంతో అదనపు ఈవో కార్యాలయ సిబ్బంది విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న నకిలీ ఐఏఎస్ ని అదుపులోకి తీసుకుని విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరసింహారావు గతంలో కూడా గుంటూరు, విజయవాడలో ఇదే తరహాలో మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తిరుమల శ్రీవారిని గురువారం సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ రవికుమార్ దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ రవికుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లను చేయగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతికి చెందిన డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి టీడీపీలో చేరారు. ఇవాళ ఆయన నిడదవోలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. దివాకర్ రెడ్డికి పార్టీ కండువా కప్పి చంద్రబాబు నాయుడు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జి పులివర్తి నాని సమక్షంలోనే దివాకర్ రెడ్డి పార్టీలో చేరారు. మరికొంతమంది దివాకర్ రెడ్డి అనుచరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డితో చంద్రబాబు నాయుడు కొద్దిసేపు ముచ్చటించారు. చంద్రగిరిలో టీడీపీ ఖచ్చితంగా గెలిచి తీరాలని, అందుకు సహకరించాలని దివాకర్ రెడ్డికి చంద్రబాబు సూచించారు. నాని గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనూ పార్టీకి సహకరించాలని కోరారు. పార్టీ విజయానికి ఖచ్చితంగా తన వంతు కృషి ఉంటుందని ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు హామీ ఇచ్చారు. డాలర్స్ దివాకర్ రెడ్డి ఇదివరకు చంద్రగిరి టీడీపీ టికెట్ ఆశించారు. అయితే పులివర్తి నానికి చంద్రగిరి టీడీపీ టికెట్ ఖరారైందని, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు నాయుడు నచ్చజెప్పడంతో దివాకర్ రెడ్డి టీడీపీలో చేరారు. పులివర్తి నాని విజయం కోసం దివాకర్ రెడ్డి కృషి చేయనున్నారు. అణగారిన వర్గాలకు జ్యోతిరావు పూలే ఓ కరదీపిక అని అఖిల భారతీయ యాదవ మహాసభ ఏపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి శంకర్ యాదవ్ అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని బీసీ సంఘం నాయకులు విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. జ్యోతిరావు పూలే జయంతి ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు గురైన సకల జనులకు ఓ గొప్ప పండుగ అని శంకర్ యాదవ్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని బీసీ నాయకులు, దళిత సంఘం నాయకులతో కలిసి బాలాజీ కాలనీలోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4000 సంవత్సరాలకు పైగా కుల వ్యవస్థతో కూలిపోయిన భారతావనికి జాగృతిగా ఆవిర్భవించిన మహనీయుడు పూలే అని కొనియాడారు. ఆధునిక భారత నిర్మాతలైన నిమ్న కులాలపై అగ్రకులాలు చేస్తున్న దాష్టికానికి వ్యతిరేకంగా వెలుగురవ్వ రూపంలో ఆవిర్భవించిన వ్యక్తి పూలే అని అన్నారు. తరతరాల దోపిడీకి వ్యతిరేకంగా అందరినీ ఏకం చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మరియు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. జాతీయ గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో రానున్న సెప్టెంబర్లో తలపెట్టిన వ్రాత పోటీ పరీక్షలలో విద్యార్థులు పాల్గొని పద్మవ్యూహంలో వెళ్లి తిరిగి వచ్చిన అర్జునుడిలా పిల్లలు వారి జ్ఞానాన్ని పెంచుకోవాలని జాతీయ గీతా ప్రచార సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ మేడసాని మోహన్ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా సమావేశంలో ఆ సమితి నిర్వాహకులు సుధాకర్ చౌదరి, బాబు రాజేంద్ర ప్రసాద్, జయరాజు, అంకమ్మ నాయుడు తదితరులతో కలిసి మేడసాని మాట్లాడుతూ స్థానిక రేణిగంట రోడ్ కృష్ణతేజ విద్యా సంస్థల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ పరీక్షకు దరఖాస్తు ఫారం కోసం 108 రూపాయలు చెల్లించవలసి ఉంటుందన్నారు. చెల్లించుకోలేని పేద పిల్లలకు తమ సహాయ సహకారం ఉంటుందన్నారు.
ప్రథమ బహుమతిగా 18,000 రూపాయల నగదు నుండి 18 బహుమతులను ముందంజలో వచ్చిన వారికి అందిస్తామన్నారు. కావున పరీక్షల్లో పాల్గొనదలిచిన డిగ్రీ చదివే విద్యార్థులకు శ్లోకములు మరియు భావములపై పట్టు ఉండాలన్నారు. అప్లికేషన్ అప్లై చేసి తాము అందించే శ్రీమద్ భగవద్గీత పుస్తకాన్ని ఉచితంగా పొందవచ్చునని కోరారు. ఈ పరీక్ష కంచి శంకరమఠ పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ఆశీస్సులతో సహకారంతో జరగనున్నదని అన్నారు. ఈ పరీక్షకు తిరుపతి నగర పరిధిలోని డిగ్రీ విద్యార్థులు పాల్గొనవలసిందిగా కోరారు. భగవంతుడు ఉంటే కదా యుద్ధం చేసేవాడు వస్తాడు, అప్పుడు లేకపోతే ఎందుకు యుద్ధం చేస్తాడు ఆయన? అందుకని పరమాత్మ యుద్ధం చేయించేవాడు తప్ప చేసేవాడు కాదు. అది ఆయన మాటలో అంతరార్థం. కాబట్టి నా రథంలో కూర్చొని నా దగ్గర యుద్ధం చేయించు, నువ్వు నా పక్షం రాబావా అన్నాడు. అమ్మ వీడు చదువుకుని వీళ్ళే పడినారు అనుకున్నాడు దుర్యోధనుడు. వాడు చూడండి, వాడి మనసు కందిన అంతే. బావా ఇంకా నువ్వు చెప్పిన ప్రకారం మిగిలిన సైన్యం నాదే కదా అన్నాడు. ఇంకా అంతే కదా బావా, దొరికిపోయినట్టుగా కృష్ణుడు వాడి మాటలకు నటించాడు. జగన్నాటక సూత్రధారి అంటాడు పరమాత్మని. కాబట్టి ఆ తారతమ్యం తెలుసుకునే భగవంతుని తత్వాన్ని మహత్వాన్ని తెలిసి అర్జునుడు ప్రవర్తించాడు. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడు రీతిలో దుర్యోధనుడు ప్రవర్తించాడు. మరి ఇప్పుడు విద్యార్థులను మనం అర్జునుని చేయాలా దుర్యోధనుని చేయాలా? అర్జునుని చేయాలి మనం. కాబట్టి దానికి మీరు మీ యొక్క సహాయం కావాలి. ఇది ధార్మిక కార్యక్రమం కాబట్టి మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన వారసత్వాన్ని, సుసంపన్నమైన మన ఋషి వారసత్వాన్ని మన పిల్లలకు అందించాలనే సత్సంకల్పంతో ఎటువంటి లాభాపేక్ష కానీ ఒక పేరు కోసం కానీ చేసేటువంటి కార్యక్రమం కాదు. కాబట్టి మీరు కూడా మీ వంతు కృషి అందించి ఈ కార్యక్రమాన్ని 10 మందిలోకి తీసుకువెళ్ళి విద్యార్థులంతా అధిక సంఖ్యలో పాల్గొని అవటానికి ప్రయత్నం చేస్తారని మరి సమితి వ్యవస్థాపకుడుగా నేను ఈ సందర్భంగా మాకు వేదికనిచ్చినటువంటి మరి కృష్ణతేజ డిగ్రీ కాలేజ్ మా విద్యా సంస్థల అధినేత శ్రీ చదలవాడ కృష్ణమూర్తి గారికి, అట్లాగే మాకు అమూల్యమైన ఆశీస్సులు అందించిన శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వాములవారి కంచి పీఠాధిపతి వారికి, ఇంకా ఇక్కడ ఉన్న మహానుభావులు అందరికీ, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని రెండవ విషయంలో భగవద్గీత ద్వారా మన జీవన విధానం ఎలాగా ఉండాలో అది మాత్రం చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. ఇది జీవన విధానానికి సంబంధించింది. ఏ మత గ్రంథమో లేదో హైందవులకు సంబంధించిందో లేదు ఇంకొకరికో కాకుండా ఇది అన్ని వర్గాల ప్రజలు ఆచరించవలసిన జీవన విధానాన్ని గురించి భగవద్గీత చెప్తుంది. కాబట్టి ఈ భారతీయులు అంటే హైందవులని కానీ వాళ్ళకి ఒకరికే కానీ ఇది పరిమితం కాదు, అపరిమితమైనటువంటి జీవన విధానం ఇలాగా ఉంటే మానవ శ్రేయస్సు, మానవుల మనుగడ బాగుంటుందని తెలియజెప్పేటువంటి పుస్తకం శ్లోకాలు ఈ భగవద్గీత. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు. ప్రపంచంలో ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, ఏ వర్గమైనా, ఏ ప్రాంతమైనా ఆచరించదగిన శ్లోకాలు కలిగిన భగవద్గీత. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మారుస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా టీటీడీలో నిర్ణయాలు తీసుకుంటూ ఈవో ధర్మారెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు వరప్రసాద్ విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర మంత్రులకు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తూ రాజకీయ లబ్ధిని పొందుతున్నారని ఆయన విమర్శించారు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ కార్యాలయంగా మారుస్తున్న ధర్మారెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు. టీటీడీలో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాల కంటే వైసీపీ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారని ఆయన విమర్శించారు. వైసీపీకి అనుకూల మీడియాతో బీజేపీ నాయకులపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించడం జరిగిందని అన్నారు. టీటీడీలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలకు బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో సుధాకర్, సుబ్బు యాదవ్, నాగమణి, దేవా తదితరులు పాల్గొన్నారు. వాటాలు పంచుతున్నారో మీరు వచ్చి పంచలేదని చెప్పి ఎక్కడన్నా కాణిభంగం వచ్చి మీరు ప్రమాణం చేయగలుగుతారు. మేము కూడా మా నాయకులు పిలుచుకొని వస్తున్నాం. మేము ఎక్కడ అధికారులను భారతీయ జనతా పార్టీ కేంద్రంగా చేసుకునేటువంటి దాఖలు ఎక్కడ లేవు. గతంలో కూడా అనేక పర్యాలు ఇదే ధార్మిక క్షేత్రాల్లో అవినీతి జరిగితే అనేక పర్యాలు భారతీయ జనతా పార్టీ న్యాయం కోసం పోరాటం చేసి ఎన్నోటువంటి నిలుపుదల జరిగింది. మీరు కూడా గతంలో ఉన్నటువంటి ఇదే గతంలో చైర్మన్ ఉండేటప్పుడు ఇదే మా మీదంతా దాదాపు 19-20 కేసులు పెట్టించడం జరిగింది. ఇక్కడే తిరుపతి సబ్ జైల్లో కూడా మేము ఉండడం జరిగింది. కాబట్టి ఈ తాటాకు చెప్పులకో లేదా మీరేదో పేపర్లో రాసేసి మేమే ఉన్నతంగా ఉన్నాం, మిగతా వాళ్ళందరూ
దొంగలని చెప్పుకుంటే మీరు కూడా బహిరంగ చర్చకి రండి. మేము కూడా ఏ రకంగా మీ మీద ఆరోపణలు చేస్తున్నామో ఆ ఆరోపణలు ఒకసారి వచ్చి మీరు బహిరంగ వచ్చి నిరూపించుకోండి. మీరు మాట్లాడుకోకుండా మీకున్నటువంటి అనుకూల పత్రికల్లో మీకున్నటువంటి ఏదో అరవకొర నాయకులను పెట్టించుకొని మా మీద కూడా బురదలు ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా బహిరంగ చర్చకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ రకంగా మీరు ఈ టెండర్లో కూడా ఎంత వాటాలు మీరు ఎవరెవరికి ఇచ్చారో కూడా మా దగ్గర ఉన్నాయి. మేము కూడా వచ్చి మేము బహిరంగంగా చెప్పగలుగుతాం. మీరు అవి చేయలేదని చెప్పి మీరేం నిరూపించగలుగుతారా? ఇక ధర్మారెడ్డి గారు, మీరు కేవలం ఈ దర్శనాల కోసమో లేదా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పో గతంలో కూడా మీరు నంద్యాల ఎంపీ టికెట్ అడిగింది వాస్తవా కాదా? పర్సెంటేజ్ వస్తుందని ఆ యొక్క బిల్డింగ్స్ ఈరోజు పడగొట్టి ఆ కొత్తగా మళ్ళీ టెండర్లు పిలవడం జరిగింది. అలాగే అనవసరమైనటువంటి ప్లేస్లో కూడా మీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క భక్తులు కానుకలకి ఇచ్చే నిధుల్ని ఈరోజు రోడ్లు వేసి ఆ యొక్క కాంట్రాక్టర్ దగ్గర ముడుపులు తీసుకోవడానికి మీరు ఇద్దరు కలిసి గూడు పుటాన్ని చేసి ఈరోజు అవినీతిమయాన్ని చేసినట్టే వ్యవస్థ ఉందా లేదా దీన్ని మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉందని ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు అనేక సార్లు తిరుమల తిరుపతి దేవస్థానం మీద మేము పోరాటం చేస్తే భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిన పరిస్థితి. వినాయక చవితి జరుగుతున్న పరిస్థితిలో ఆ రోజు ఉత్సవాలు జరిగేటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సందర్భంలో పండగ పూట కూడా మమ్మల్ని బెయిల్ రానియకుండా జడ్జి గారి దగ్గరికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పోలీసు అధికారులు చేతులు కట్టుకొని మమ్మల్ని బెయిల్ రానియకుండా చేసిన పరిస్థితి మీరు ఆలోచిస్తారు. మేము ఈ కేసులకి మీ ఆర్డర్ల కింద మేము ఎక్కడ భయపడమని మరొకసారి తెలియజేస్తున్నాం. నిన్నటి వరకు సముద్రంపై వేటాడిన మరబోట్లు ఒడ్డుకు చేరాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేటకు విరామం ప్రకటించినట్లు అధికారులు వెల్లడించారు. చేపల సంతానోత్పత్తి కాలంలో వేట సాగిస్తే మత్స్య సంపద అంతరిస్తుందని అధికారులు వెల్లడించారు. అధికారులు విరామం ప్రకటించడంతో మత్స్యకారులు వేటను నిలుపుదల చేసి బోట్లకు ఒడ్డున లంగరు వేశారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో సుమారు 1700 మరబోట్ల ద్వారా 10,000 మంది మత్స్యకారులు సముద్రంలో నిత్యం వేట సాగిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వాకాడుకోట, చిల్లకూరు మండలాల్లో 23 గ్రామాలకు మత్స్యకారులు వేట సాగిస్తుంటారు. పూడిరాయి దొరువు, నవాబుపేట, పులింజర్పాలెం, వైట్కుప్పం, మొనపాలెం, శ్రీనివాసపురం, అంజిలాపురం, కొండూరుపాలెం, తూపిలిపాలెం, పంబలిపాలెం, శ్రీనివాస సత్రం, గోవిందపల్లిపాలెం, తిమ్మినిపట్నం, గుమ్మోళ్ల దిబ్బ, లింగవరం, మన్నెగుంటపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళతారు. వేట నిషేధంతో వీరి బోట్లు తీరంలోనే ఉండిపోయాయి. మొన్నటి వరకు కొనుగోలుదారులు జాలర్లతో సందడితో కలకలలాడిన సముద్ర తీరం ఒక్కసారిగా బోసిపోయింది. సముద్రంలో మత్స్య సంపద పెంపొందించేందుకు ఏటా మరపడవలకు ఈ నిషేధ ఆజ్ఞలు అమలు చేస్తున్నారు. దీంతో 2 నెలల పాటు మత్స్యకారులకు బ్రతుకు భారంగా మారనుంది. వేట నిషేధ కాలంలో ముఖ్యంగా చేపలు, రొయ్యల వంటి మత్స్యజాతులు గుడ్లు పెడుతూ మత్స్య సంపదను అభివృద్ధి చేస్తుంటాయి. ఈ సమయంలో మరబోట్లు వేట వల్ల వాటికి తీవ్ర నష్టం జరుగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. మరబోట్ల ద్వారా సముద్రంలో వేట చేస్తున్నప్పుడు విడుదలయ్యే ఆయిల్ సముద్రంలో కలిసి చేపల గుడ్లు నాశనం అవుతాయి. గుడ్లు పెట్టే చేపలు వలలో పడి మత్స్య సంపద అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలుగుతుంది. దీంతో ఈ సమయంలో వేటాడితే చట్ట ప్రకారం శిక్షలు వేస్తూ జరిమానాతో పాటు వేటాడిన మత్స్య సంపదను స్వాధీనం చేసుకుంటారు. జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని టీడీపీ సీనియర్ నాయకులు కరణం హిమత్ పూలే విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా తిరుపతి నగర పరిధిలోని బాలాజీ కాలనీ వద్ద ఉన్న పూలే విగ్రహానికి టీడీపీ నాయకులు కరణం హిమత్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హిమత్ మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశా జ్యోతిగా జ్యోతిరావు పూలే సమానత్వపు విద్యను అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారత రాష్ట్ర కమిటీ సభ్యులు సత్తు మధుసూదన్ యాదవ్, లోకనాథం యాదవ్, ముని యాదవ్, బాలరాజు, నాదెండ్ల ప్రసాద్, తేజ, చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయం వద్ద డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, ఆగమ సలహాదారులు శ్రీనివాస ఆచార్యులు, సూపరింటెండెంట్ మధుసూదన్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, విఐ ప్రతాప్, అర్చకులు బాబుస్వామి, ఇన్స్పెక్టర్లు ప్రసాద్, గణేష్, సుభాస్కర్, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వీరికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతి నగరపాలక పరిధిలోని సెట్టిపల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున శ్రీరాలమ్మ జాతర గ్రామ ప్రజలు వైభవంగా నిర్వహించారు.
శెట్టిపల్లి గ్రామ ప్రజలతో పాటుగా సమీప గ్రామస్తులు పెద్ద సంఖ్యలో గ్రామ పొలాలలో వెలసిన శ్రీరాలమ్మ ఆలయంకు చేరుకుని అంబళ్లు పోసి పొంగలు పెట్టి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూన అంబికా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవారిని దర్శించుకున్న ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా దంపతులను ఆలయంలోని మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద శేష వస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనంతో పాటు స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి నాగేశ్వరరావు, ఏఈఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఉన్న ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మత పెద్దలు రంజాన్ పండుగ విశిష్టతను తెలియజేశారు. ఈ ప్రార్థనల్లో గూడూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ మేరుక మురళీధర్ పాల్గొని ముస్లింలను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన వివిధ రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేటకు విరామం ప్రకటించిన అధికారులు. జాలర్ల సందడితో కలకలలాడిన సముద్ర తీరం ఒక్కసారిగా బోసిపోయింది. రంజాన్ పండుగ రోజున ప్రార్థనా మైదానంలో ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన పలు రాజకీయ పార్టీ నాయకులు. బుధవారంతో ముగిసిన ఉపవాసాలు. డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిక. జిల్లాలో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చిన చంద్రబాబు. తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారిని పట్టుకున్న పోలీసులు. గతంలో గుంటూరు, విజయవాడలో ఇదే తరహాలో మోసాలకు పాల్పడినట్లు గుర్తింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.